పరాయి దేశస్తులొచ్చి మన దేశం మీద దాడులు, సాంస్కృతిక పరమైన, మతపరమైన ఎన్నో విధ్వంసాలకు పాల్పడుతుంటే, ఈ చరిత్రకారులు, ప్రవచనకారులు వీళ్ళందరూ ఏం జేస్తున్నట్టు? వాళ్ళని కీర్తిస్తారేంటి వీళ్ళు? అదే ఇక్కడ మనం ఒక తేడా గమనించాలి. ఓకే. చరిత్రకారుల డ్యూటీ ఏంటంటే, చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయడమే. రైట్. దాంట్లో చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. ఉండనివ్వండి. అవును. దీంట్లో నీ సొంత అభిప్రాయాలకి ఎక్కడ తావివ్వకూడదు. వాస్తవాన్ని నమోదు చేయాలి. ఇప్పుడేమైతుందంటే వాళ్ళు దేశభక్తిని మాత్రం రగిల్చగలుగుతారు. హ్మ్. ఎవరు? ప్రవచనకారులకు కొంచెం బాధ్యత మరింత ఎక్కువ ఉంటుంది. ఓకే. ఏముంటుందంటే వీళ్ళు రామాయణము, మహాభారతము, భాగవతం గురించి అందులో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి రహస్యాలను వెలికి ప్రవచనాలు చేస్తూ ఉంటారు, ధర్మ సూక్ష్మాలు చెప్తుంటారు. వీళ్ళు అంతే. అదే కాకుండా వీళ్ళు చేయాల్సినటువంటి మరొక బాధ్యత కూడా ఉంది. వీళ్ళు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అదేంటంటే ఒక పురుషోత్తముడు, ఒక దాహిర్ష, ఒక పులకేసి, యెస్. ఒక ఛత్రపతి, ఒక రాణా ప్రతాప్ సింగ్, యెస్. ఒక రుద్రమ దేవుడు, ఒక శ్రీకృష్ణ దేవరాయలు, వీళ్ళ గురించి కూడా ప్రవచనాల సమయంలో మధ్య మధ్యలో చెబుతూ రావడం వల్ల ఏంటంటే భక్తితో, దైవభక్తితో పాటు దేశభక్తి కూడా పెరుగుతుంది. ఇది ప్రవచనకారుల యొక్క అదనపు బాధ్యత. నిజంగా చాలా మంచి ఆలోచన. అదనపు బాధ్యతగా వాళ్ళు స్వీకరించాలి. అన్నగారు ఇప్పటికి కూడా మన చరిత్ర ఢిల్లీ సుల్తాన్ల చుట్టే తిరుగుతుంది. కానీ ఈ వేల ఏళ్ళ సజీవ సంస్కృతి, మన హైందవ సంస్కృతిని కాపాడిన ఎందరో మహానుభావులు, గొప్ప గొప్ప ఆచార్యులు, సన్యాసులు ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ప్రస్తావన ఎందుకు రాదు? అసలు ఇప్పటికైనా వాళ్ళు అసలు ఎవరు వాళ్ళు? కొందరు వారి ప్రస్తావన చరిత్రలో ఉంది కానీ కుదింపబడింది అంటే చాలా తక్కువ. గుర్తించినట్టుగా వాళ్ళు ఏదో అతిథి పాత్రల్లాగా వాళ్ళని చిత్రీకరించారు. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ ఈ దేశ సంస్కృతి, ఈ దేశ సంప్రదాయాలు, ఈ దేశ ధర్మాన్ని కాపాడినటువంటి వ్యక్తులు, నిజమైనటువంటి కాపాడినటువంటి రాజులు ఎవరు అంటే రాజపుట్లు, మరాఠాస్, ఓకే, విజయనగర రాజులు, ఓకే, కాకతీయులు, వీళ్ళంతా పోరాడి కాపాడినారు. అవును. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఇటీవల సినిమా వచ్చింది శంభాజీ అని. అవును. హైందవ ధర్మం కోసం తన శరీరంలోని అన్ని అంగాలను సమర్పించినటువంటి వ్యక్తి, తన చివరి రక్తం బొట్టుతో ఈ యొక్క దేశానికి అభిషేకించినటువంటి వ్యక్తి, ముక్కలు ముక్కలు కోసి కుక్కలకేశారు, కళ్ళు తీసేశారు, నాలుగు కోసేశారు. శివాజీ కొడుకు కదా. శివాజీ కొడుకు శంభాజీ. ఇలాంటి వ్యక్తులంతా దేశం కోసం బ్రతికారు, త్యాగం చేశారు. కాబట్టి ఇంకా ఈ ధర్మం నిలబడి ఉంది. ఇటువంటి వ్యక్తులు లేకపోతేనా మనం అసలు ఎక్కడ ఉండేవాళ్ళం అయిపోయేది. ఇంక ఇట్లాంటి హీరోలు ఎవరున్నారు? ప్రాతస్మరణ ఇలాంటి హీరోలు దండి మంది ఉన్నారు. పాతోళ్ళంతా కూడా మస్తుగా ఉన్నారు. కాకపోతే అంటే చరిత్ర కుదించబడి. రైట్ గురూజీ, ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఇస్లాం పుట్టక ముందు, ఇస్లాం అనేది మొన్న పుట్టిందే కదా, అక్కడ ఉండే కాబా ఉంటుంది కదా, ఆ కాబా అని చెప్తారు కదా, దాని ప్లేస్లో ఉండేది శివాలయం అని, అక్కడ కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలే ఉండేవనే మాట విన్నాను నేను. నిజమా? అట్లుండేదా? దాని పేరే మక్కేశ్వరుడు అంట. మక్కేశ్వరుడు, అది మక్క అనేటువంటి పేరు దాని ద్వారానే వచ్చింది. అంతకుముందు ఆ శివలింగంతో పాటు 360 రోజులు పూజించడానికి 365 విగ్రహాలు ఉండేవి. సో మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని నిరసిస్తూ ఆ విగ్రహాలన్నింటినీ తొలగించి రూపి, ఎవరు? శివుడు. శివలింగానికి రూపం ఉండదు. ఓకే. వాళ్ళు కొలిచి దేవుడు కూడా అరూపమే, రూపం లేని దేవుడిని అల్లాహు అక్బర్ అని కొలుస్తారు. ఓకే, ఓకే. కాబట్టి అదొక్క శివలింగాన్ని మాత్రమే పెట్టుకున్నారు. అసలుకు అరేబియా ప్రాంతం ఇస్లాంలోకి మారకముందు అక్కడ అనటోలియా, ఈజిప్టు, సిరియా, కానన్, ఇరాన్, మెసపటోమియా లాంటి సంప్రదాయాలు, సంస్కృతులు, నాగరికతలు ఉండేవి. అవి తర్వాత కాలంలో దేశాలుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్షియా దేశం ఇస్లాం దేశంగా మారడానికి 17 సంవత్సరాలు పట్టింది. చాలా తక్కువ, అదే అంటున్నా. సిరియా అయితే 6 సంవత్సరాలు పట్టింది. భారతదేశము వాళ్ళు 600 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇస్లాం దేశంగా మారలేదు. ఒకవేళ అదే విధంగా భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారిపోయిందంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇస్లామిక్ దేశం ఏదంటే భారతదేశం అయిపోద్ది. కాకపోవడానికి కారణం ఏంటంటే దృఢమైన మనస్సు, ధర్మం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. క్రైస్తవానికి, ఇస్లాంకు వసుదైక కుటుంబం అనేటువంటి భావన ఉండదు. కరెక్ట్.
జాతీయవాదం వాళ్ళు లైక్ చేయరు. ఓన్లీ మతమే. సంకుచితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు అప్డేట్ కాకుండా అలాగే ఉంటారు. ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది, వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మనం మొఘలులు గొప్పవాళ్ళు మహాత్ములు అని కీర్తిస్తూ మనం రాసాం. మరి వాళ్ళు ఏం రాసుకున్నారు గురించి వాళ్ళ చరిత్రలలో? మేము కాఫీర్లను చంపేశాం, తనలో గుట్టలు పేరు చేసాం, ఇట్లాంటివి కూడా రాసుకున్నారంట కదా వాళ్ళు. వాళ్ళు ఆత్మకథలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు రాసుకున్నారు. ఓకే. ఫరిస్తా, బాబర్ నామా, అక్బర్ నామా, జహంగీర్ నామా, అవన్నీ ఆత్మకథల్లో వాళ్ళు చేసిన ఘోరమైనటువంటి పనులను చాలా గొప్ప పనులుగా కీర్తించుకున్నారు వాళ్ళకి వాళ్ళే. ఓకే. కానీ మన చరిత్రకారులు వాటిని మాత్రం వాటి గురించి మాట్లాడారు. అచ్చా, పోలే దాన్ని యాసిస్ గా గొప్పగా అని చెప్పి మన వాళ్ళు రాయలేదేమో, ఇంకా సంతోషించాలి. ఏం రాసుకున్నారంటే కాఫీర్లను మట్టు పెట్టడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము, అల్లాను నమ్మని వాడిని ఎలిమినేట్ చేయడానికే మనం పుట్టాము, ఇది మన బాధ్యత అని వాళ్ళు నిస్సంకోచంగా నిస్సిగ్గుగా రాసుకున్నారు వాళ్ళ ఆత్మకథల్లో. అవి చదివితే తెలుసు చరిత్రకారులకు ఇది. కానీ డబ్బులు అమ్మడపోయినప్పుడు అవన్నీ కనపడవు. ఏం చేస్తారు? దురదృష్టవశాత్తు నేను ఎస్ యూనివర్సిటీ తిరుపతిలో ఎంఏ హిస్టరీ చేయడం నా దురదృష్టం. లేదు, అదృష్టం. ఎందుకంటే అది చదివారు కాబట్టి ఈరోజు నిజాల్ని వెలికి తీయగలుగుతున్నారు. అన్ని అబద్ధాలు చదువుకొని వచ్చాం. కరెక్ట్, అది తప్పదు. అన్ని అబద్ధాలు చదువుకున్నాం. పరీక్షల్లో వాళ్ళు అడిగిన అబద్ధాల క్వశ్చన్లకు అబద్ధాల ఆన్సర్లు రాసాం, ఉద్యోగం సంపాదించుకున్నాం. బాధ ఏదు అన్న. ఇంకోటి, అక్బర్ని సెక్యులరిస్ట్ అంటారు. ఆయనకు హిందువులు అంటే ఇలాంటి ద్వేషం ఉండేది కాదు అదని. కానీ ఆయన ఒక పార్టీ కూడా స్థాపించాడంట కదా, ముస్లింల పార్టీ. ఎందుకు మరి ఆయన ఎట్లా? అక్బరుకు ఒక విషయం అర్థమైంది, ఈ దేశంలో మనం పరిపాలన సాగించాలి, అధికారంలో ఉండాలి అంటే హిందువులతో మైత్రి మనం చేసుకోవాలి. కాబట్టి హిందువులతో సంబంధాలు పెట్టుకొని హిందువుల అమ్మాయిలను వివాహం చేసుకొని తద్వారా మనకు పట్టిన చెడ్డ పేరు ఏదైతే ఉందో ఆ చెడ్డ పేరును రూపుమాపుకోవచ్చు అనేటువంటి ఒక వక్ర ఆలోచనతోనే చేసేటువంటిది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. కొత్త మతం వాళ్ళేమో హిందువులు పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ళ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అమ్మాయిలను హిందువులకు ఇచ్చి పెళ్లి చేశారా? నెవర్. ఇప్పుడు ఆలోచిస్తే మనకు ఆయన స్థాపించింది రాజకీయ పార్టీ కాదు, దిన్నిలాహి అనేటువంటి ఒక మతం. ఇది ఏంటంటే ఈయన ఎంత దీర్ఘంగా ఆలోచించాడంటే అటు హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను, ఇటు ఇస్లాంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను తీసుకొని ఒక కషాయంగా తయారు చేసి ఆ కషాయాన్ని భారతదేశంలో అందరికీ తాపి ఆ కషాయం తాగిన తర్వాత చివరికి తనే దేవుడిగా ప్రకటించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి పార్టీ ఈ దిన్నిలాహి. అంత స్థాయిలో కూడా ఆలోచించారు. చివరికి ఆ మతంలో ఎంతమంది చేరారు? 12 మంది చేరారు. 12 మంది. అట్రఫ్లాప్ అయింది. ఎవరు అట్రఫ్లాప్ చేశారంటే వాళ్ళ సొంత కొడుకులే, ముఖ్యంగా షాజహాను, ఔరంగజేబు. ఈ ఇద్దరు సర్హింద్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను షరియా చట్టాన్ని కంపల్సరీగా మనం అమలు చేయాలి, తప్పనిసరిగా మనం వేరే చట్టాన్ని చేయకూడదు అని చెప్పేసి షరియా చట్టాన్ని బలవంతంగా అత్యంత క్రూరంగా అమలు చేశారు. సో షరియా చట్టం అమలు చేయడం వల్ల దిన్నిలాహి మతం మరణించింది. అంటే తండ్రిని కొడుకులే వ్యతిరేకించారు. ఆ విధమైనటువంటి సాంప్రదాయంతో బతికినటువంటి మొఘల్ చక్రవర్తి.